ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం గురించి తెలుసుకుందాం। ఆ క్షేత్రమే కేదార్నాథ్ దేవాలయం। కేదార్నాథ్ దేవాలయం చరిత్ర మనల్ని మహాభారత యుగానికి తీసుకువెళ్తుంది। హిందూ పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తమ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలని భగవాన్ శివుని వెతికారు। శివుడు వారిని పరీక్షించడానికి వృషభ రూపం ధరించి హిమాలయాల్లోకి పారిపోయాడు। పాండవులు ఆ వృషభాన్ని పట్టుకోవడానికి పరిగెత్తారు। అప్పుడు వృషభం కేదార్ ప్రాంతంలో మట్టిలో కలిసిపోయింది। అయితే దాని తోక మాత్రం కనిపించింది। అది కేదార్నాథ్ లింగం। భీముడు ఆ తోకను పట్టుకోవడానికి ప్రయత్నించాడు, కానీ శివుడు వారి ప్రార్థనలకు సమాధానంగా కేదార్ని అనుగ్రహించాడు। దీంతో పాండవులు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి। కానీ చారిత్రకంగా చూస్తే కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, శివుని పవిత్రమైన క్షేత్రం। ఇక్కడి లింగం సహస్రరామ లింగం, అంటే చాలా పొడవైన లింగంగా పిలుస్తారు। మధ్యయుగంలో ఈ ప్రాంతం కతారుడ్ రాజుల ఆధీనంలో ఉండేది। 2013 ఫ్లడ్స్లో కూడా ఈ దేవాలయం మ్యాజిక్గా చెక్కు చెదరకుండా ఉంది। దాని చుట్టూ మంచు పూర్తిగా కప్పబడినా కూడా లోపలి భక్తులు సురక్షితంగా ఉన్నారు। ఈ చరిత్ర మనల్ని భక్తి కర్మల గురించి ఆలోచింపజేస్తుంది। పురాణాల ప్రకారం ఈ దేవాలయాన్ని పాండవులు మొదట కట్టారు, కానీ ప్రస్తుత రూపం 8వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు నిర్మించారు। ఆయన హిందూ ధర్మాన్ని పునరుజ్జీవనం చేయడానికి చార్ధామ్లను అనగా బద్రీ, కేదార్, గంగోత్రి, యమునోత్రి స్థాపించారు। ఈ దేవాలయం ఒక అద్భుతమని చెప్పాలి। ఆలయం హిమాలయన్ రాక్లతో కట్టించారు। ఆలయం ఎత్తు 3583 మీటర్లు। ఇది కటారుడ్ శైలి ఆర్కిటెక్చర్లో ఉంది। గోడలు మెయిన్ రాక్తో, టెంపుల్ టాప్ గోల్డ్ ప్లేటెడ్తో కప్పబడి ఉంది। అద్భుతం ఏంటంటే కేదార్నాథ్ ఆలయం 400 సంవత్సరాలు మంచులో కప్పబడి ఉండి కూడా చెక్కు చెదరకుండా ఉంది। కేదార్నాథ్లో పూజలు భక్తి రసంతో నిండి ఉంటాయి। రోజు తెల్లవారుజామున 4:30 మహాభిషేకం అనగా శివలింగానికి పాలు, తులసి, గంగాజలంతో పూజ ప్రారంభిస్తారు। ఈ పూజ ఉదయం 6:30 వరకు జరుగుతుంది। తర్వాత మంగళహారతి, ఆ తర్వాత భగవద్గీత పఠనం 7:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరియు తిరిగి 3 గంటల నుంచి 6 గంటల వరకు అర్చనలు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య జరుగుతాయి। రాత్రి 7 గంటలకు శయన ఆరతితో పూజలు ముగుస్తాయి। ఆన్లైన్ బుకింగ్ ద్వారా అభిషేక పూజకు 4500, గీత పఠనానికి 5100 వంటి రేట్లు। ఈ పూజలు భక్తులకు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి శాంతిని తెలుసుకుంటాయి। పూజా సమయాలు: అభిషేకం 4:30 నుంచి 6:30 వరకు ఉదయం, మంగళహారతి ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు, అర్చనలు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు, శయన హారతి 7 గంటలకు। కేదార్నాథ్ మహిమలు ఎన్నో, మచ్చుకు 2 చూద్దాం। మొదటిది 2013 ఉత్తరాఖండ్ వరదలు, పెద్ద డ్యాం పేలి మంచు మట్టి అన్ని దేవాలయాన్ని కప్పేశాయి, కానీ ఒక పెద్ద రాయి భీమశిల దేవాలయాన్ని కాపాడింది। భీముడు పాండవుల సమయంలో ఈ రాయిని ఉంచినట్టు భక్తులు నమ్ముతారు। 10,000 మంది భక్తులు మరణించిన దేవాలయం, లింగం అన్నీ సురక్షితంగా ఉన్నాయి। రెండవది లిటిల్ ఐస్ ఏజ్లో 400 సంవత్సరాలు కేదార్నాథ్ దేవాలయం మంచులో కప్పబడి ఉంది కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది। ఇది శివుని యొక్క మహిమలకు రుజువు। కేదార్నాథ్ యాత్ర సాధారణంగా మే నుంచి నవంబర్ లోపు వెళ్లేలా అనుకూలంగా ఉంటుంది। అసలు ఎలా చేరుకోవాలి అనేది తెలుసుకుందాం। ఆకాశయానం ద్వారా డెహ్రాడూన్ జోలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి టాక్సీ లేదా బస్సు గుప్తకాశీకి 200 కిలోమీటర్ల నుంచి 7 గంటల నుంచి 8 గంటల ప్రయాణం। 2 హరిద్వార్ లేదా రిషికేశ్ రైల్వే స్టేషన్కు చేరుకొని బస్సు, టాక్సీ ద్వారా సోన్ ప్రయాగ్కు రావచ్చు। ఢిల్లీ నుంచి బస్సు, కార్ ద్వారా రుద్రప్రయాగ్, గుప్తకాశీ 250 కిలోమీటర్లు, అక్కడి నుంచి గౌరీకుండ్ 5 కిలోమీటర్లు టాక్సీ ద్వారా రావచ్చు। ఇక గౌరీకుండ్ నుంచి 16 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి। 6 నుంచి 10 గంటల సమయం పడుతుంది। ట్రెక్కింగ్ చేయలేని వారి కోసం పొన్నీలు ఉంటారు, వారు ఒకరికి 2000 నుంచి 3000 తీసుకుంటారు। పాల్కీలు 4000 నుంచి 6000 తీసుకుంటారు, ఇది ఆప్షన్ మాత్రమే, మన ఇష్టం। హెలికాప్టర్ ద్వారా ఫాజిల్ టాప్ నుంచి 7 నిమిషాలు 3000 నుంచి 5000 తీసుకుంటారు। బెస్ట్ టైం ఏంటంటే మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, వర్షాలు ఉంటే జాగ్రత్త। రోడ్ మ్యాప్ వచ్చి ఢిల్లీ, హరిద్వార్, రుద్రప్రయాగ్, గుప్తకాశీ, గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్। హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ। సర్వేజన సుఖినో భవంతు। మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి। మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి।
మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.